విశ్వాస జీవితంలో తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన సంగతి, ఒక వ్యక్తి దేవుళ్ళలో ఎదిగే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. అది ఎలా ఎదుగుతారు, వారి జీవన విధానం ఎట్లా ఉంటుంది? ఎదగడం అంటే సింహాసనాల మీద కూర్చోవడమా? ఎదగడం అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించడం? ఎదగడం అంటే దేవుళ్ళో రోజు రోజుకి వదిగిపోవు. ఒక వ్యక్తి జీవన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవునిలో ఎందుకంత బలమైన సాధనం అయ్యాడో మనకు అర్థం. మనకు తెలియాల్సిన విషయం ఏంటి చెప్పిన, రాత్రికి రాత్రే స్టార్లం అయిపోవాలి. అవ్వం. రాత్రికి రాత్రే మన లోకం గుర్తించాలి అని ఫీల్ అవుతాం. అలా అవ్వం. గుర్తుపెట్టుకో, ఒక మనిషి అన్ని విధాలుగా ఎదగాలి అంటే దేవుడు ఆ వ్యక్తిలో నైతిక విలువలు ఎదుగుతాడు. తన పట్ల ఆ మనుష్యుడికున్న కుతూహలం ఏంటో ఎదుగుతాడు. ఆ మనిషిని ఎదిగించడానికి దేవుడు తీసుకునే నిర్ణయాలు వెనక ఆ మనిషి తీసుకునే నిర్ణయాలు ఏంటో చూస్తాం. అలాంటి ఒక భక్తుని జీవిత చరిత్ర, గొర్రెల కాపరి ప్రజలకు రాజు అయిపోయాడు. సఫర్డ్ కింగ్. ఒక పాడి గొర్రెలను మేపుతున్నవాడు మనుషులను కాయసే కాపరి అయిపోయాడు. ఎలా అయిపోయాడు? అందరూ అనుకుంటాం ఫైట్ చేసి అయిపోయారు. నో, ఫైట్ చేస్తే అయిపోరు. మనకన్నా పెద్ద పెద్ద ఫైట్లు చేసేవాళ్ళు సొసైటీలో చాలామంది. ఫైట్ చేస్తే హీరోలు అయిపోరు. ఫైట్ చేస్తే హీరోస్లా పేరు ప్రఖ్యాతలు వచ్చా. ఫైట్ కాదు. తన జీవితం ఒక విచిత్రం, తన జీవితం ఒక అద్భుతం, తన జీవితం దేవుని పక్షాన కదిలే సాక్షి. ఆయనే దావీదు గారు. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా ఈ మాటలు ఇప్పటి వరకు నేను ఎందుకు ఆలస్యంగా చదివానా అనిపించే మాటలు ఆయన జీవితం చుట్టూ తిరుగుతాయి. చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని తోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపము లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయము లక్ష్య పెట్టును. ఇదిగో సమూయేలు, నువ్వు చూపిస్తున్న వ్యక్తిని నేను కోరుకోలేదు. అంటే పలుమార్లు ప్రసంగాల్లో విన్న మాటలండి, పలుమార్లు చదివేసిన మాటలు. అందులో తిరగేసి మళ్ళీ చదివితే వచ్చే మాట్లాడు తెలుసా, నేను ఇతను కోరుకోలేదని పలుమార్లు ఉపయోగించే మాట నేను చూపిస్తాను. ఒక్కసారి మీరు ఆ పదాల మీద మీకు అనుదృష్టి ఉంచండి. 9వ వచనంలో యెహోవా ఇతన్ని కోరుకొనలేదు. 10వ వచనంలో యెహోవా మరలా చెబుతున్నాడు. 9వ వచనం ముగిసి 10వ వచనం స్టార్ట్ అవుతున్నప్పుడు నేను ఇతన్ని కోరుకోలేదు. మరలా 10వ వచనంలో చివరి మాట నేను ఇతన్ని కోరుకోలేదు. మరలా కింది మాట నేను వీరిని కోరుకోలేదు. మరి ఎవరిని కోరుకున్నావు? 12వ వచనంలో నేను ఈ ఎర్రని వాడిని కోరుకున్నాను. ఇతను వద్దు, వీళ్ళెవ్వరిని నేను కోరుకోలేదు, ఈ వ్యక్తిని నేను కోరుకున్నాను. అంటే ఎలా ఉందండి ఆ మాట? మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఈ ప్రాంగణంలో దేవుడు ఇప్పుడే పరలోకం నుంచి స్వరాన్ని వినిపించి, ప్రభువా నీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు అనగినప్పుడు వీళ్ళెవరో కాదు నువ్వే అని నన్ను అనాలి అంటే మనలో ఏముండాలి చెప్పండి? దావీదు వెనకాల ఎందరో ఆ విషయంలో ఆతృత పడ్డారు. తనన్న అందగాడు, ఎత్తున్నవాడు, అజానుబావుడు, భుజబలం ఉన్నవాడు. దేవుడు అన్నాడు వీడొద్దు, ఈ వ్యక్తి వద్దు. మరి నీకెవరు కావాలి? అదిగో ఆ చిన్న కుర్రగాడు కావాలి.
ఇంతమందిని కోరుకొని నీవు ఏముందనే అబ్బాయిని కోరుకుంటున్నావు అని అడిగితే ఆ అబ్బాయి గూర్చి దేవుడు చెబుతున్న మాట 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాస్తున్నాడో చూడండి. 13వ అధ్యాయం 14వ వచనం, యెహోవా అతని చిత్తానుసారమైన మనస్సు గలవాణ్ణి కనుగొన్నాడు. దావీదుకున్న దేవునిలో క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఆ యవనస్తుని హృదయం దేవుని కొరకు ఎదుగుతుందట. అది నచ్చింది దేవుని. ఈ వ్యక్తి వద్దు, ఈ వ్యక్తి వద్దు, ఈ వ్యక్తి వద్దు, మరి ఈ బాలుడు ఎందుకు కావాలంటే అక్కడ దేవుడు రాయిస్తున్న మాట, ఆ యవ్వని హృదయము దేనితో నిండిపోయింది అంటే దేవుడనే పిచ్చితో నిండిపోయింది. అందుకు కావాలి. ఆ యవనస్తుడు గుండెల్లో ఏముంది, మనసులో ఏముంది? ప్రతి యవనస్తుడిని ఎదిగిపోయి నిలబడి అడుగుతున్నా. నా తరాన్ని ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ తరంలో ఈ రాత్రి ఇప్పటికిప్పటికే దేవుడు మనల్ని చూసి మన హృదయాన్ని తొంగి చూస్తే మన హృదయంలో ఆయనకి ఎవరు కనబడుతున్నారు నేను అడుగుతున్నా. ఎవరు కనబడుతున్నారు? ఫేస్బుక్లో కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? మన హృదయంలో ఏం తిరుగుతుంది? గేమ్స్. నాకు సత్యాన్ని చెప్పాడుగా. అలా చూస్తున్నారేంటి? ఏం చేస్తున్నావు? రమ్మి ఆడుతున్నాను అన్నాడు. గేమ్స్ మన హృదయంలో నిండిపోయాయి, ఫేస్బుక్ల హృదయంలో నిండిపోయాయి, ఇన్స్టాగ్రామ్స్ హృదయంలో నిండిపోయాయి. ఆ మాత్రమేనా? వ్యక్తుల వ్యామోహంతో నింపేసుకున్నాం. ఈ తరంలో, ప్రతి తరంలో, దేవునికి ప్రతి తరంలో ఎన్నో పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. సుమా, గుర్తుపెట్టుకో. ప్రతి తరాన్ని ఎతుకుతాడు ఆయన. దావీదు తరంలో దావీదుని ఎతికాడు, సొలొమోను తరంలో సొలొమోను ఎతికాడు, ప్రవక్తల తరంలో ప్రవక్తలు ఎతికాడు, అపోస్తుల తరంలో అపోస్తులను ఎతికాడు, పౌలు గారి తరంలో పౌల్ని ఎతికాడు. ప్రతి తరాన్ని ఎదుగుతాడు. ఈ తరాన్ని కూడా ఎదుగుతున్నాడు. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఈ రోజు కూడా ఎదుగుతున్నాడు. నా కోసం కొట్టుకునే గుండెక్కడుంది? ఎదుగుతున్నాడు. నా కోసం స్పందించే హృదయం ఎక్కడుంది? హృదయమంతా నా కోసం స్పందించే హృదయం ఎక్కడుంది? ఈ జనరేషన్లో కూడా దేవుడు ఎదుగుతున్నాడు. మన హృదయాల్లో ఏమున్నాయి? డబ్బు, అధికారం, పిచ్చి, సెల్ఫీలు. ఒకప్పుడు ఇలా నిలబడి నవ్వండి, టక్మని తీసేవారు ఫోటో. ఒకప్పుడు ఒక పద్ధతి ఉండేది, ఇప్పుడు సెల్ఫ్. ఎంత సెల్ఫ్ అంటే ఎవడ సెల్ఫీ ఆడిదే. ఆడు బాగా చూస్తున్నాడు లేదు, వీడికి అనవసరం. వీడు వాంటజలు నొక్కెత్తాడు అంతే. సెల్ఫ్లో నుంచి వచ్చిందే సెల్ఫీ. మన హృదయాల్లో ఉంది ఏంటో తెలుసా? మనల్ని పొగడాలి, మనం బాగున్నామని చెప్పాలి. ఆ ఫేస్బుక్లో మనం అప్లోడ్ చేస్తే లైక్లు, కామెంట్స్, లవ్ సింబల్ ఎక్సెట్రా. అన్నా సినిమాల్లో ట్రై చేయకపోయావన్నా అనే కామెంట్లు. ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం? నా హృదయాన్ని దేవుడు చూస్తే రోత ఉంది, రోత. మన హృదయంలో రోత. నా హృదయాన్ని చూస్తే మన గుండెల్లో రోత ఆలోచనలు ఉన్నాయి, రోత వ్యక్తులు ఉన్నారు. నా గుండెల్లో అది పాతికిపోయి ఉందగనకే దేవుడు అన్నాడు, ఈ వ్యక్తుల్ని నేను కోరుకోలేదు. దేశమంతా రాజులు ఉన్నారు, దేశమంతా సైనికులు ఉన్నారు, దేశమంతా అధిపతులు ఉన్నారు. నువ్వెవరిని కోరుకుంటున్నావు ప్రభు అంటే, అదిగో ఆ మోగ జీవులు వెనకాల పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాడే, రింగుల తలేసుకున్న బాలుడు, పసివాడు దావీదు. వాడు కావాలి, అబ్బాయి కావాలి. పిలిపించారు. పిలిపించిన వెంటనే నాన్నగారు పిలిచారని పరుగునొచ్చారు. నాన్నగారు పిలిచాడని పరుగునొచ్చాడు. ఎందుకు పిలిచారో కూడా అబ్బాయికి కూడా అన్నలందరూ మిలిటరీలో ఉన్నారు, ఈయన మాత్రం అడవిలో ఉన్నాడు. ఏం చేస్తాడు? గొర్రెల వెనకాల తిరిగంటే ఏం చేస్తాడు? గొర్రెలను కాస్తూ, గొర్రెలతో మాట్లాడతాడంటే ఎస్, గొర్రెలతో మాట్లాడతాడు ఆ అబ్బాయి. అబ్బాయిని గొర్రెల్లో చూడు, ఆ అబ్బాయి గొర్రె పిల్లలను చూడు, ఆ అబ్బాయి గొర్రె పిల్లలను పిల్లల్లా చూస్తాడట. పేర్లు పెట్టి పిలుస్తాడట. మనం ఎవరికి వెళ్తున్నాం పేర్లు? బేబీ, చెప్పండి పేర్లు. టామీ, చెప్పండి.
స్వీటీ, బుజ్జి, పప్పి, ఈ దిక్కుమాలిన పేర్లు ఎట్టుకుంటూ తిరగడమే తప్ప దేవునికి ఇష్టమైన వ్యక్తిత్వాలు మనకున్నాయా? దేవునికి ఇష్టమైన వ్యక్తిత్వం మూగజీవుల హృదయానికి దగ్గరకు వెళ్ళిపోతాడు. ఎంత ఎఫెక్షన్ ఉందో తెలుసు దావీదుకి. గొర్రె పిల్లను రాత్రికి రాత్రి ఒక సింహం వచ్చి ఎత్తుకెళితే ఆ సింహంతో ఫైట్ చేశాడు. నువ్వు నేనైతే ఏం చేస్తాను చెప్పండి? రేపు మంగళవారం సంతలో ఇంకో గొర్రె కొనుక్కుందాంలే, గొర్రె కోసం మరీ ఫైట్ చేస్తామండి, రిస్క్లో పెడతాం అనుకుంటాం. పోతే పోయిన మాయిదారు గొర్రె, ఆ గొర్రె కోసం ఇప్పుడు సింహం ముందుకెళ్తే నాకు బ్రహ్మ అంటూ దావీదు. మన రీసెంట్గా ఢిల్లీ మీటింగ్స్కి వెళ్ళాం. దొడ్డప్రసాద్ అని, నేను, తమ్ముడు శ్రీకాంత్ అన్న. డే టైంలో ఖాళీగా ఉన్నాం. అందరూ అన్నారన్న ఏం చూస్తారంటే, ఏం చూస్తాం ఢిల్లీలో, ఏం చూస్తాం అంత చూసేంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒక మంచి పార్క్, జంతువులు కనబడే ఏరియా ఉన్నట్టు చూపించండి. నేషనల్ పార్క్లో తీసుకెళ్ళారు. చూస్తున్నాం, దుప్పులు, ఏలుగు బంట్లు, లేళ్ళు, ఇవన్నీ కాదు. సింహం ఎక్కడుంది చెప్పండి? సింహం దాన్ని చూడాలి. అన్ని జంతువుల దగ్గర చాలామంది ఉంటారు కానీ ఎవ్వరు లేరు, అందరూ ఫ్యాన్స్ దానికి ఉన్నారు. దేనికి? సింహం. సెల్ఫీలు చేస్తున్నారు, ఏవో చేస్తున్నారు, అడావుళ్ళు అంటున్నాడు. ఒకడు ఏకంగా సింహాన్ని పిలుస్తున్నాడు కూ అని. నువ్వు అంటే సొత్తుంది అది. ఏవేవో విజిల్స్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు, అలా అంటున్నారు, అదుగో అదుగో లేచింది అంటున్నారు. అస్సలు ఒక్కడిని పట్టించుకుంటే ఒట్టండి అది. ఏడుసరి ఎదవలారంటే తిరుగుతుంది అది. ఇలా దొంగ మీద చేసి ఇలా ఇరుసుకుని నడుస్తుంటే పార్క్ అంతా రీసౌండ్ వస్తుంది. అప్పుడు దొడ్డప్రసాద్ అని అన్నాడు, తమ్ముడు దావీదు ఎలా చంపేశాడు అంటావు దీన్ని అన్నాడు. అసలు చంపేసి అసలు ఎలా ఫైట్ చేసి ఉంటాడు అన్నాడు. అన్న ఒక మాట అంటాను, దావీదు చంపింది ఇండియాలో ఉన్న సింహాలు కాదు, దావీదు మిడిల్ ఆసియాలో ఉన్న కొదమ సింహాలు. దీనికి ఇంకా డొక్కలు కనబడుతున్నాయి. మిడిల్ ఆసియా సింహాలు ఇలా నిలబడితే ఏకముగా 7 feet 7 అడుగుల పైనే ఉంటాయి. అది దాన్ని పంజా ఇచ్చి కొట్టిందంటే ఇక డెత్తడే డేట్ బుక్ అయిపోద్ది అంతే. టన్నులు బరువున్న ఆ గేదెని ఇలా కొట్టేసరికి అడుగులో అలా ముందుకు పడిపోద్దండి గేదె. అంత బరువు అయిన గేదెని కూడా కొట్టేస్తుంది. దాని పంజా దెబ్బ వేరు, దాని ధీరత్వం వేరు, దాని దూకుడు వేరు. అది వచ్చిందంటే అడవిలో బర్రికాలి అంతే. అలాంటి సింహాన్ని ఎలా కొట్టగలిగాడు? అది డిస్కషన్ ఇప్పుడు దాని ముందు మాకు. ఎలా కొట్టేశాడు అంటే అప్పుడు నేను మాట్లాడుకున్న మాట, అన్న ఒక మాట, సింహం అక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, మనం కూడా కొట్టేయచ్చు ఏంటి? శ్రీకాంత్ అన్నయ్య అంకెలా చూస్తున్నాడు, ప్రయోగాలు చేయకని. నిజంగానే మనం కొట్టచ్చు. ఎలా కొట్టచ్చు? కొట్టగలం. ఎలా కొట్టగలం? ఒక ఎఫెక్షన్ ఉంటే కొట్టగలం. ఎలాగో తెలుసా? సింహం అక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం. నా కూతురు పుట్టింది బంగారుతో, పట్టించుకోలేదు. ఇందాక ఎక్కడక్కడ పడుకుంది, ఎక్కడే పోవం చలిలో. మనం పీటలు కట్ట ఏం కదండి, మనకు నెపోటిజానికి వ్యతిరేకం. మనం ఆ పుట్టిన బేబీ ఇప్పుడు ఆ సింహం ముందు పడిపోయింది అనుకో. అన్నయ్యకి కూడా ఒక బంగారు తల ఉంది, కళ్ళు భలే ఉంటాయి చూడండి. అయిన తర్వాత ఆ బేబీ కూడా అక్కడ పడిపోయింది అనుకో. ఇప్పుడు ఇద్దరం ఏం చేస్తాను చెప్ప? భుజాల మీద చేయలు వేసుకుని ఎదురుని బతుకుంటూ ఇంకొకరికి అందాంలే అంటామా? ఏమంటాం? ఏం జరిగేది ఉంటే తర్వాత జరుగుద్ది, ముందు దూకే. ఎదురుగా ఏదున్నా అసలు ఆ సింహం ముందుకి దూకేంత ధైర్యం ఎలా వచ్చింది? లవ్, ప్రేమ, బంధం, కవనెంట్ లవ్. ఆ లవ్ ఏం చేస్తుంది తెలుసా? మరణాన్ని కూడా ఎదిరించేంత ధైర్యం ఇస్తుంది. అది మరణము కన్నా బలమైనది. నా బిడ్డ జంతువు మీద పడితే ఆ జంతువుని ఎదిరిస్తా,
అది చిరుతైనా ఏదైనా. మన కేరళ రాష్ట్రంలో ఒక ఫ్యామిలీ బైక్ మీద వెళుతుంటే ఒక సింహం దాడి చేసింది. సింహం మీదకి తన తల్లి దాడి చేసింది. బాగా వినాలి, చిరుత, ఒక చిరుత పాప మీదకి చిరుత దాడి చేసింది. ఎప్పుడైతే ఆ చిన్న పాప మీదకి చిరుత దాడి చేసిందో, చిరుత మీదకి ఆ పాప తల్లి దాడి చేసి చిరుతను తరిమేసిందండి. ఇది వార్త. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? లవ్ ఏమన్నా చేస్తా అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది, నీ బిడ్డ మన బిడ్డ ఎవరైనా ఎంత బలమున్న వారి ముందైనా పడితే ఆ బలవంతుల్ని మనం ఎదిరించడానికి సిద్ధపడతాం. ప్రేమ ఎదిరిస్తాం. ఇప్పుడు చెప్పండి, దావీదు సింహంతో ఎందుకు ఫైట్ చేశాడు చెప్పిన? గొర్రెల్లా చూడు, గొర్రెల్ని బిడ్డల్లా చూస్తాడు, అందుకు ఫైట్ చేశాడు. దానికి ఒక పేరు ఉంటుంది, తనతో ఒక ఎఫెక్ట్స్ ఉంటుంది, దానితో టాక్స్ ఉంటాయి దావీదుకి. అలాంటి బిడ్డలాంటి గొర్రెని ఎత్తుకెళ్ళిపోతే ఆ గొర్రె వెనకాల పరిగెట్టి గొర్రెనే తీసుకురావడం సింహాన్ని పరిగెట్టిచ్చేశాడు. అంటే దావీదు ఆ గొర్రెలకి కాపర, అంటే కాపర కాదు చెప్పండి, ఫ్రెండ్, ఫాదర్. మనం మా పాప పుట్టినప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళాం. బాగా ఏడుస్తుంది. ఆ పిల్ల ఏటో రాత్రిలో ఏడుస్తుంది, ఏటో మరి అసలు నిద్ర లేదంటే అని ఏడుస్తుంది. మళ్ళీ ఆవిడకు కితాబు, గొంతు పెద్దగా ఉంది, మీకు లేక గట్టిగా అరుస్తుంది. దీనికి కితాబ్ అనాలా మరి ఏమనాలి తెల్ల. మా నాన్నకి నిద్ర లేదు, మా అమ్మకి నిద్ర లేదు, అందరికి నిద్ర లేదు. వచ్చి మా అమ్మ ఏమందో తెలుసా? లవ్ అంటే ఎలా ఉంటుంది చూడు. నా పాప ఏడుస్తుంటే ఆ పాపను గుండెల మీద వేసుకుని నేను జో కొడుతుంటే మా అమ్మ వచ్చి అంటుంది, పిల్లోడికి నిద్ర లేకుండా చేసేస్తుందంట. నా బిడ్డ ఏడుస్తుందని నా బాధ, తన బిడ్డకి నిద్ర లేదని మా అమ్మ బాధ. చూసారా? ఇది లవ్. ఇది గొర్రెలు, బాగా వినాలి, గొర్రెలను దావీదు ఎలా చూస్తుంటే బిడ్డ అలాంటి బిడ్డను ఒక బలిసిన మృగం వచ్చి ఎత్తుకెళ్ళిపోతే ఊరుకుంటాడా? పరిగెట్టి ఫైట్లు చేస్తాడు. అలాంటి కుర్రోడు అక్కడ ఉంటే పిలిపించారు పెద్దలు, నాయన మరి ఇలా ఎలా అని చెప్పారు. అలాగే తండ్రి గారు పిలిపించి మరొక మాట కూడా చెప్పారు దావీదు గారికి. ఎంత విచిత్రమైన మాటలు రాయబడ్డాయి చూడండి. 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 20వ వచనం, సమూయేలు గ్రంథమే 17వ అధ్యాయం 20వ వచనం. దావీదు ఉదయమున లేచి అక్కడ ఒక పదం ఉంది చూడండి. ఏంటట? మొదటి నుంచి ఉదయాన్నే లేచి. ఏంటట? ఉదయాన్నే లేచి వాళ్ళ డాడీ చెప్పిన పని చేయడానికి ఎన్ని గంటలకు లేచాడు? ఉదయాన్నే. బాగా వినాలి యంగ్స్టర్స్, ముఖ్యంగా దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినాలి. ఒక మనిషి ఎదగాలి అంటే దేవుడు గమనించే విషయాలు, నైతికంగా ఎలా ఉన్నామో దేవుడు జడ్జి చేయడం స్టార్ట్ చేస్తాడు. ఉదయాన్నే లేచి, ఉదయాన్నే నాన్న చెప్పిన పని బాగా, అప్పటికే అబ్బాయికి బాధ్యత ఉంది, అప్పటికే అబ్బాయికి గొర్రెల గుంపు ఉంది, అబ్బాయికి ఎన్నో బాధ్యతలు వాళ్ళ నాన్నగారు అప్పగించారు. ఆ బాధ్యత సరిపోలేదని మరొక బాధ్యత చెప్పాడు. ఆ బాధ్యతే అన్నయ్యలకి క్యారేజీలు పట్టుకెళ్ళమన్నా. ఎన్ని గంటలు లేగిస్తున్నారట? ఉదయాన్నే లేచి. నేను అడుగుతున్నా, ఉదయాన్నే లేచి బెడ్లో ఉన్నారంటారు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఉదయాన్నే లేచేవారు ఉన్నారు. ఎక్కడున్నామండి ఉదయం లేచి? 7:30 కాదు, కనీసం 8 కూడా కాదు. ఎన్ని గంటలు లేస్తున్నాం తెలుసా? చెప్పండి. 12 గంటలకు లేచి అన్నాడట. ఏముండవు టిఫిను అన్నాడు. పైపెచ్చుకు వాడని మాట్లాడి చెప్పిన, ఎవడన్నమన్నాడు? మీ నాన్న ఉండమన్నాడు. ఎవడన్నమన్నాడు? మళ్ళీ గొడవలు ఏంటి తెలుసా? లేచిందే 7 మధ్యన దామిడు ఉపయోగం లేదు. ఉపయోగం లేని ఈ వ్యక్తి మళ్ళీ ఇంట్లో ఏమంటాడు తెలుసా? డిమాండ్స్. ఆ డిమాండ్స్ ఏంటో తెలుసా? సారు ఎవడ కాయమన్నాడు, ఈ కూర ఎవడ ఉండమన్నాడు. లేచిందే దరిద్రం. మరలా ఇప్పుడు కోరికలేంటి? అదొండు, ఇదొండు. తిని ఏం చేస్తారు? టీవీ రిమోట్లు పట్టుకుని టీవీల ముందు చస్తారు.
ఆ మొబైల్స్ పట్టుకుని మొబైల్స్ వస్తారు. మరలా బైబిల్ చెప్తుంది, పని లేనివాడు, తినడానికి అర్హత లేనివాడు, బాధ్యత లేనివాడు, భవిష్యత్తుకి విరోధమైన బాటలు వేసుకుంటున్నవాడు. గుర్తుపెట్టుకోండి, ఒక పని ఉన్నప్పుడు బద్ధకస్తుగా వ్యవహరించిన వాడు సోమరి. బైబిల్ చెప్తుంది సింపురు గుడ్డలకి కారకుడు అవుతాడు. గుర్తుపెట్టుకో, పనిలో బాధ్యత, పనిలో అకౌంటబిలిటీ, పనిలో ఒక నిష్ఠ, పనిలో ఒక పని పెద్దవారు చెప్పారంటే ఆ పని అయ్యేంత వరకు కొనుక్కోకపోవడం. అది దావీదులో ఉంది ఆ క్వాలిటీ. నాన్న చెప్పాడు, వచ్చాడు, రెస్ట్ లేని టైంలో నువ్వు ఇది చేయరంటే చేశాడు. మనము కిరాణా స్టోర్ దగ్గర పోయి తీసుకురారంటే నడిచి వెళ్ళాలా నేను అన్నా? మరి ఏం వేసుకెళ్తా? ఏమైనా వేసుకెళ్తావా? ఇందాక అన్నాడు ఎక్సెల్ కూడా వద్దు, డ్యూక్ కావాలి. డ్యూక్ ఏంటో చెప్పిన, సేలో మోటార్ పోతాలు వస్తుంది, సౌండ్ అని. ఆ డ్యూక్ ఉంటేనే వెళ్తారట. డ్యూక్ ఉండాలి, ఫోర్స్ బైకులు ఉండాలి. నేను అడుగుతున్నాను, మనం ఎందుకు చదువులు వర్దెలవో చెప్పిన? మోరల్స్ లేవు మనకి. తల్లిదండ్రుల్ని హానర్ చేయాలన్న మోరల్స్ లేవు మనకి. మాటినే మోరల్, నైతిక విలువ లేదు మనకి. ఒబే అయ్యే తత్వం లేదు మనకి. మాటికి తలదించి అలాగే అమ్మ, అలాగే నాన్న, అలాగే తాతయ్య అని ఒక తత్వం మనకు లేదు. ఎదిరిస్తాం. నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు ఎదిరించడం ప్రారంభిస్తే, నేను చెప్తున్నా, నీ భవిష్యత్తు నిన్ను ఎదిరించడం ప్రారంభిస్తుంది. గుర్తెట్టుకో. నీ చుట్టూ ఉన్నవారు నువ్వు ఎదిరించడం ప్రారంభిస్తే, నీ పెద్దలు నువ్వు ఎదిరించడం ప్రారంభిస్తే, దేవుడే నీకు ఎదురు వచ్చేస్తాడేమనుకుంటున్నావు? గర్వాంతులుగా ఉన్న వారి మీద బైబిల్లో ఉన్న మాట, అర్థమయ్యే మాట, దేవుడు గర్విష్ఠుల మీద కాలరెగరేసి నీ సంగతి చూస్తాను రా అంటాడు. అటు గుర్తుపెట్టుకో. అది నువ్వైనా నేనైనా, దావీదు నీకు నాకు నేర్పిస్తున్నది ఒకే ఒక్కటి, కష్టపడతాడు, పని చేస్తాడు. ఎక్కడ ఏదున్నా ఆ పనిని క్వాలిటీతో జరిగిస్తాడు. అది నచ్చింది. ఆ నైపుణ్యత దావీదులో నచ్చింది దేవుని. ఇంత మోరల్ ఆ అబ్బాయికి ఎలా వచ్చిందంటే, ఆ అబ్బాయి గుండెల్లో లబ్డబ్బని కొట్టుకుంటున్న ఆ సౌండ్లో, ఆ మైండ్లో లేదా ఆ మనస్సులో ఎవరు తిరుగుతున్నారంటే దేవుడు 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 తిరుగుతారు. మన గుండెలు ఎవరు తిరుగుతారు చెప్పండి? అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. నేను నీకోసమే పుట్టాను అనుకుంటాను. ఇందాక ట్రాన్స్ఫారం పేలిపోయింది, మెరుపు వచ్చినప్పుడే అనుకున్నాను. అర్థమైపోయింది. గాలి వేసింది ఇందాక గట్టిగా, అర్థమైపోయింది. ఆ రోజు నుంచి నా గుండెలో ఉండలేదు. నా హృదయం, చెప్పండి ఇదో పాట, నా హృదయం మీ ఇంటి వెనకాల తిరుగుతుంది. ఏం చెప్తారు? మీ చుట్టే తిరుగుతుంది. అందుకే నేను చెప్తున్నాను, అందుకే దేవుని వాగ్దానాలు మనకి ఎందుకు దూరం అవుతుందో తెలుసా? ప్రతి యవ్వనస్తుడి పట్ల, ప్రతి మనుష్యుడి పట్ల ఎన్నో అనంతమైన కోరికలతో, అనంతమైన చిత్తముతో, అనంతమైన ప్రణాళికలతో దేవుడు రెడీ చూస్తే, కక్కుర్తు పనుల వలన దేవుని ప్రణాళికలకి గండి కొడతను. ఆయన ఇవ్వాలనుకున్నవి కూడా దేవుడు బిగించి వెనక్కి తీసేసుకుంటున్నాడు. ఆయన చెయ్యాలనుకున్నవి కూడా నైతికత లేని మనకి ఇవ్వడానికి ఇష్టపడకుండా తీసేసుకుంటున్నాడు. దావీదులో ఉన్న గొప్పతనం, ఆయన ఉదయాన్నే లేస్తాడు. నాన్న ఒక పని చెబితే ఆ పనిని బట్టి, ఈ పని నువ్వు చేసుకుని నాకెందుకు చెప్తున్నాను, ఎదిరించడా. ఆల్రెడీ ఒక పని చెప్పా, మరలా ఈ పని చెప్పా, ఎన్ని పనులను చేస్తాను, ఎదిరించడా. కూర్చోమంటే కూర్చుంటాడు, లేకపోతే లెగుస్తాడు, ఎలరా అంటే వెళతాడు, గొర్రెలకి ఇప్పరా అంటే గొర్రెలు నిప్పుతాడు. ఏ పని చెప్పినా ఆ పని చెప్తాడు. నాన్నగారిని ఒక్క మాట కూడా ఎదిరించు. ఎర్లీ మార్నింగ్ లేస్తాడండి. గుడ్ యాటిట్యూడ్ గుర్తుపెట్టు. ఉదయాన్నే లేస్తాడు. మనం ఉదయాన్నే ఎందుకు లేవలేకపోతున్నాం? నైట్ అంతా దీంతో గడుపుతాం కాబట్టి లేవలేకపోతున్నాం. నైట్ అంతా పనికి మాలిన ఈదుల్లో కబుర్లు చెప్పుకుంటా కనుక లేవలేకపోతున్నాం. బాధ్యత లేదు కనుక బాధ్యత లేకుండా తిరుగుతున్నాం. బాధ్యత లేనివాడు ఎప్పటికీ బాగుపడ్డు. మరో మాట చూడండి, 17వ అధ్యాయం 26వ వచనం. అదే అధ్యాయం 26వ వచనం. అతని మనసు, ఆ నైతిక విలువలు చూడండి. 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ
నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వాడిని ఆగుదు ఎన్నిసార్లు చదివారు మరలా ఒకసారి చదువు. ఫైట్ జరుగుతుంది, బయట నుంచి ఒకడు కేకలేస్తున్నాడు. కేకలు ఏమని తెలుసారా? టైం వేస్ట్ చేయకండి, పెహలవాన్ యువతలు నేనున్నాను, అవతల పెహలవాన్ ఎవడన్నా ఉంటే రండి, హ్యాండ్ టు హ్యాండ్ అన్నాడు. మీరు వచ్చి మేము వచ్చి అలా గంటుకుని ఇలా గంటుకుని ఇలాంటి తూరిగల ఫైట్ వద్దు. పబ్లిక్ అంతా చూస్తారు, నువ్వు ముందు వచ్చే నేను ముందు వచ్చేస్తాను, కొట్టేసుకుందాడు ఎవరు ఏమంటాడని. కానీ అలాంటి వైలెన్స్ మాకు ఇష్టం లేదన్నారట. ఎవరు? ఇశ్రాయేలు సైనికులు. మరి ఏం చేస్తారంటే ఇంటికాడ నుంచి క్యారేజీలు వస్తున్నాయి, టయానికి తినేస్తాం. లోపలుండి ఏం చేస్తారు? లోపల ఇండోర్ గేమ్స్ ఆడుకుంటున్నారు. లోపలికి వచ్చి అటు మిలిటరీ ఫుడ్ తినేస్తున్నారు, ఇటు ఇంటి ఫుడ్ తినేస్తున్నారు. అలా మాట్లాడుతుంటే అలా అన్నారట, ఆడ పాప నాడైపోతాడులే అన్నారట. చూసారు, శాతగానోడు అంటాడు, నాకు వినబడట్లేదు, మీకు వినబడుతుందా అంటాడు. అలాగే మాట్లాడుతూ ఏదో అలా పబ్బం గడుపుతున్నారు. అటు నుంచి రాజుగారు ప్రణాళికల మీద ప్రణాళికలు, ఇదిగో నా ఆస్తి రాసి ఇచ్చేస్తాను, నా ఓహటా ఇచ్చేస్తాను, సగం ఇచ్చేస్తాను, మా అమ్మాయిని కూడా ఇచ్చేస్తాను. దావీదు వచ్చి అన్నాడు, ఆ మాట మీద అలాగే నిలబడమను, ఆడికో మాట చెప్పొస్తా అన్నాడు. ఎవడికి? మాట మార్చొద్దని అదే మాట మీద నిలబడు. ఎవరో పాప ఉంది అంటున్నారు, ఆ మాట మీద ఉండము, మాట్లాడొస్తా. వెళ్ళాడు. ఒక అబ్బాయి ఒక విషయం చెప్తాను రా నీకు, వాడికి వినబడేలా ఇలా కనబడేలా దావీదు అంటున్న మాట చూడండి. దావీదు అంటున్న మాట ఎంత విచిత్రమైన మాట అన్నాడంటే 26వ వచనంలో, జీవము గల దేవుడు సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు. ఆ మాటకు అర్థం ఏంటండి? జీవము గల దేవుడు అంటే నాశనము లేనివాడు, నశింపనివాడు, నిత్యము ఉండేవాడు, శక్తి కలిగిన వాడు. ఆయన వాడిన పదాలు జీవాధిపతి, 2 సైన్యాధిపతి. జీవాధిపతి, సైన్యాధిపతి, జీవాధిపతి, సైన్యాధిపతి అంటే జీవించేవాడు. ఈ మాటకు అర్థం ఏంటో చెప్పనా? జీవించేవాడు మీద ఎవడు తిరగబడుతున్నాడంటే చెప్పండి, జీవం లేనోడు తిరగబడుతున్నాడు. ఒక గొడవని దావీదు చూసే విధానం ఎంత బాగుందో చూడండి. జీవం లేనోడు జీవం ఉన్నవాడిని అండమేంటి? నేడో రేపో చచ్చే ఈడు, ఈరోజు కనబడి రేపు మాయమైపోయి ఆవిరి లాంటి మానవుడు, నేడో రేపో నిప్పు కణికలా ఎగిరిపోయే ఈ మానవత వాదం కలిగిన ఈ మనుష్యుడు నిత్యము జీవించే దేవుణ్ణి అండమా? జీవాధిపతి, సైన్యాధిపతి, ఆ అధిపతి ముందు ఈడు కుప్పగంతులంటే మీరు ధైర్యంగా అంట, నేను వెళ్తా, నేను ఫైట్ చేస్తా, నేను వెళ్తున్నా, నేను ఫైట్ చేస్తున్నా, వెళ్తా, నేను ఫైట్ చేస్తా అంటే వీళ్ళందరూ అన్నారట, రే నువ్వు ఫైట్ చేస్తా లేదో మాకు తెలియదు కానీ నువ్వు వెళ్ళి సవాల్ చేస్తాడు, ఇప్పుడు వరకు అక్కడ ఉండి ఈసారి గుడారంలోకి వచ్చేస్తాడు. నువ్వు లేనిపోయిన అలవాటు దగ్గర నాయన ఆగరా 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 బాబు, ఎంత ఉంటాడు దావీదు, ఆగినా అన్న అంటే నేను ఆగను అన్నాడు. వెళ్ళాడు, మాట్లాడుతుంటే సౌలు అన్నాడు, ఈ చిన్న పిల్లవాడు ఎవరు? ఈ చిన్న పిల్లవాడు ఎవరు? చిన్న పిల్లోడు అంటే చిన్న పిల్లోడే, 10th క్లాస్ వయసు అబ్బాయిది. ఆ చిన్న పిల్లోడు మాట్లాడుతున్నాడు. రాజుగారి చెవిలో పడింది, బాబు ఆడెవడో తెగ ఊగేస్తున్నాడు, ఆగనంటున్నాడు అంటే ఎక్కువ ఊగొద్దని అంటారు, భయం వేస్తున్నాడు. ఎవడో ఒకని వెళ్ళి ఫైట్ చేయమంటే వీడు గుడారం దగ్గర మాట్లాడుతున్నాడు ఏంటి? రాజుకి టెన్షన్, సైనికులకి టెన్షన్, అందరికీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. రే కలమెతుకులో తిని ఈ 40 రోజులు ఏదో గడిపేసాం, ఇంకో 40 రోజులు గడిపితే ఆడు వాగి ఆడికి ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిపోతాడు ఇంటికి. నువ్వు వచ్చి ఏడు నాయన అలా అన్నీళ్ళు చెప్పేశారు. బాబు నీ వాడు చిన్నోడంటగా, కనిష్ఠుడు, ఆగట్లేదు అన్నారు. ఏడాడు అన్నారు. ఒరే నాకు తెలుసు రండు, నువ్వు కావాలని క్యారేజీలు తెచ్చినప్పుడు అనుకున్నాను యుద్ధం కోసం వచ్చావు కదంటే అలా నేను ఏమంటలేదు. ఎందుకు చెప్పినా, దావీదు పెద్దల్ని గౌరవిస్తాడు. దావీదు వాళ్ళన్నీ ఏమంటలేదు, ఎందుకో చెప్పినా గౌరవిస్తాడు. నాన్న వారిని గౌరవిస్తాడు, పెద్దల్ని గౌరవిస్తాడు.
గొలియాతుని కొట్టేంత సామర్థ్యం కలిగిన వాడు గొలియాదు డైలాగులకి అడలెత్తిపోయిన అన్నయ్య తిడుతుంటే ఇలా చేతులు కట్టుకుని ఇలా నిలబడి, అలాగే అన్నయ్య అన్నాడట. దావీదుని అన్నారట. నేను అనుకుంటున్నాను సీరియస్ అనేదవా అని అంటారు. ఏమన్నాడు దావీదు? ఏమనుకుంటాడు లోపల? సీరియస్లే పైకి అనలే కానీ లోపల ఎక్కడో ఉంటాం. నేను అనుకుంటున్నాను, ఆయన అనుకుంటలేదో నాకు తెలియదు. కానీ ఆ మాత్రం సీరియస్ ఏదో ఆడిని సీరెత్తే బాగుంది. ఎందుకు ఆడిని సీరెత్తే ఆడియల్ని సీరెత్తాడు. వెళ్ళట్లేదు. కోపాలన్నీ ఎప్పుడు మనం ఎవరి మీద చూపిస్తాం చెప్పండి? మనకు లోకుగా దొరికిన వాళ్ళ మీద చూపిస్తాం. హరిశారు హరిశారు హరిశారు. సౌలు కూడా అన్నాడు, ఎవడు ఈ చిన్నోడు, ఎవడు ఈ చిన్నోడు? చిన్నోడు కాదయ్యా, ఆయన చిన్నోడు కాదు. ఆయన వయసులో చిన్నోడేమో కానీ ఆ పెట్ట మాట్లాడే మాటలు చాలా ఘనమైనవి, అద్దరిపోయే మాట. నిజంగా అసలు ఆ వయసుగా మాట ఎలా వచ్చింది అనిపిస్తుంది అంటే. ఏమన్నాడు చూడండి అబ్బాయి, 17:32 17:32 ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు 32 ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగనీయకుడి అంటే ఏమంటున్నాడు చూసారు? యుద్ధానికి కావలసిన మొట్టమొదటి సూత్రం ఏంటో చెప్పనా? డౌన్ యువర్ మైండ్స్. డౌన్ అవనివ్వకండి, పిరికి బందల్లో వ్యవహరించకండి, మీ స్పిరిట్ని డౌన్ చేయకండి, నిలబడండి, రెడీ అవ్వండి. మీ మనస్సులను కృంగనివ్వకండి, మీ మనస్సులను మోటివేషన్ చేస్తానండి. వయసేమో చిన్నది, మాట్లాడే మాటలు పెద్దవి. ఆ మాటలు ఎవరు మాట్లాడాలో తెలుసా? ఒక నాయకుడు మాట్లాడే మాటలు యుద్ధం ముందు మాట్లాడతారండి. అలాంటి మాటలు సైన్యానికి చెప్తున్నాడు. నిలబడండి, కలిసి గట్టిగా నిలబడండి, ఎదురెద్దాం, కలిసి గట్టిగా నిలబడండి. డల్ అవ్వకండి, బెంగెట్టుకోకండి, మీ మనస్సులను కృంగనివ్వకండి, మీ మనస్సులను కృంగనివ్వకండి. నేను చెబుతున్నాను, మీరు ధైర్యం ఉండండి. ధైర్యముగా ఉంటే జీవాధిపతి యుద్ధము యెహోవాది అని నేను మాటిస్తున్నా. నిలబడు, నిలబడు. శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, శత్రు విలేతాండం చేసిన, పిడుగులు వచ్చి మీద పడిన, సముద్రం ఉప్పొంగిపోయి నేను చంపేస్తాను ఉరుకలేసం మీదకు వచ్చిన, నిలబడు. సముద్రపు పొంగినని చేసేవాడు మన దగ్గర ఉన్నాడు, నిలబడు. శ్రమలను అణిచేసేవాడు మన దగ్గర ఉన్నాడు, నిలబడు. నీ నడుమును బిగించు, నీ ఆలోచన కట్టు, నీ జీవితాన్ని నిలబెట్టు. ఏదొచ్చినా ఆకాశం విరిగి మీద పడినా దాని తాట తీసేవాడు దేవుడు మన వెనక ఉన్నాడు, నిలబడు. ముందు నిలబడంటే గుడారాలకు దూరి, ఎక్కడకు దూరి, ఎక్కడకు దూరి కాదు. వస్తాయి శ్రమలు, వస్తాయి బాధలు, వస్తాయి సవాళ్ళు, వస్తాయి శత్రువులు అరుస్తారు. అరనే నన్న చేతులు కట్టుకుని నిలబడు, నన్న నిలబడు, నిలబడు, నిలబడు. ముందు మీ మనస్సులను కృంగనివ్వకండి, నిలబడండి. ఒక సోల్జర్గా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. సోల్జర్స్కి ఒక కమాండర్ ఇచ్చే కమాండ్స్ ఎలా ఉంటాయి అలా చెప్తున్నాడు. అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఆ రోజు వాళ్ళకి రోమాలు లెగిసిపోయి ఉంటాయండి. వాళ్ళకి అంతేనంటావరా చిన్నోడా అన్నాడు. అంతే మరి పెద్ద ఆయన. వాడెవడో వచ్చి సున్నతి లేని ఫిలిష్తీయుడు వచ్చి వాడు మన మీద సవాల్ చేయడం పెద్ద ఆయన. చెవిలో ఒక మాట చెప్పమంటారా? ఆ నెల్లి సీరియస్ వచ్చేస్తాను నేను అన్నాడా. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటకు కూడా మీ మనస్సులను కృంగనివ్వకండి. ఇంకా అంటున్నాడు కింది కంటిన్యూ చేస్తూ, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని. ఇదే మాట. పైన ఏమన్నాడు తెలుసా? మీరు ఫైటర్స్, మీరు ఫైటర్స్. మీ మనస్సును కృంగనివ్వకండి, మీరు ధైర్యంగా ఉండండి. మీ మనస్సును కృంగనివ్వకండి. పెద్దవాళ్ళారు మీరు నిలబడండి. వాడితో ఫైట్ చేయడానికి నేను వెళ్తాను, ఆడితో ఫైట్ చేస్తున్నానని నేను హీరోని కాదు, మీకు నేను దాస్. అది దావీదులో దేవుడికి నచ్చింది. పెద్దల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, యూనిటీ ఫామ్ చేస్తున్నాడు, వారిలో ధైర్యాన్ని నింపుతున్నాడు. ఒక టీంకి ఎలాంటి స్పిరిట్ కావాలో అలాంటిది ఆయన రెచ్చగొట్టి మాట్లాడి చెబుతూ ఒక వాస్తవాన్ని చెబుతున్నాడు. నేను వెళతా, నేను వెళ్ళాను కదా, నేను ఇప్పటికీ దాసున్నే, హీరోని కాదు. మనమైతే ఏం చేస్తామంటే చివరికి తెగదిట్టు పడేదాం పెద్దవాళ్ళు. మనం
ఏమని చెప్తే మీ ఇంటికాడ ఆడవాళ్ళందరికీ యుద్ధం చేస్తున్నాను చెప్పి వచ్చారు కదా మీరు అందమ్మా. తెగ తిట్టేద్దు మనం ఇంత చేసామనుకోండి, అందరూ వేస్ట్ అంటాం మనం ఏటో మరి. ఎవడు వేస్ట్ కాదు, ఎవరు లేరు. ఐఎమ్ తోపు తురుము అంటమ్మా. నేనే తోపుని, నేనే తురుమునంట. ఆ తోపును తురుముల్ని దేవుడు పట్టించుకోడు, గుర్తుపెట్టుకోండి. ఎంత సత్తు ఉన్నా ఎంత ఉన్నా మన చుట్టూ ఉన్న వారిని మనం ఏం చేయాలి చెప్పండి? గౌరవించాలి. తన తండ్రిని గౌరవిస్తున్నాడు, తన అన్నను గౌరవిస్తున్నాడు, ఇప్పుడు తన సొంత ప్రజలైన సైనికులను గౌరవిస్తున్నాడు. గౌరవించి మిమ్మల్ని మీరు తగ్గించుకునే కొలది బైబిల్ సూత్రం. దేవుడు మీ గౌరవాన్ని రోజు రోజుకి పెంచుతాడు. ఇది మానవ చరిత్రలో నేర్చుకోవాలి. రోజు రోజుకి పెంచుతాడు. వెళ్ళాడు, సీన్ స్టార్ట్ అవుతుంది. 17వ అధ్యాయం రానే వచ్చింది. బ్యాటిల్ గ్రౌండ్ దిగాడు. మాట్లాడుకుంటున్నారు, ఆపోజిషన్ మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు. టాక్స్ ఎలా ఉన్నాయి చూడండి. 17వ అధ్యాయం 45 వచనం. 17వ అధ్యాయం 45 వచనం 4-5. దావీదు ఈ కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. ఏమంటున్నాడు? ఈ కత్తెయు ఈ ఈటెయు ఈ బల్లెము ధరించుకొని, నెక్స్ట్, నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యాలకు అధిపతియగు యెహోవా పేరుట నీ మీదకి వస్తున్నాను. మీకు ఏమర్థమైంది? కానీ నిజంగా మాట చదువుతుంటే రోమాలను ఎక్కువడుస్తాయి. ఒరే, నీ ధైర్యం ఈటే, నీ ధైర్యం బల్లెము, నీ ధైర్యము కత్తె, నా ధైర్యము యెహోవా సైన్యముల అధిపతియగు యెహోవా. నువ్వు కత్తిని నమ్మావు, నేను దేవుణ్ణి నమ్మాను. నువ్వు బల్లాన్ని నమ్మావు, నేను దేవుణ్ణి నమ్మాను. నువ్వు ఈటిని నమ్మావు, నేను దేవుణ్ణి నమ్మా. అవి చూసుకుని నువ్వు నా మీదకి వస్తే నేను ఈయన్ని చూసుకుని వస్తాను. వస్తావా అన్నాడు. వస్తానని దిగి రణరంగంలోకి దిగి మాట్లాడుతున్నప్పుడు వాడు మళ్ళీ అంటున్నాడు. ఏమన్నా తెలుసా? వాడు దేవతల పేరు మీద చెప్పిస్తున్నాడు. రే, నా దేవతల పేరు మీద ఒట్టు, నిన్ను ముక్కలు నరుగుతారంటే. ఈ అబ్బాయి అన్నాడట, ఒక విషయం చెప్తాను, దేవతల పేరు మీద నన్ను చెప్పిస్తున్నావా? దేవతల పేరు మీద నాతో ఫైట్ చేయడానికి దిగుతున్నావు. ఇప్పుడు మరలా తేల్చేస్తున్నాను, ఈరోజు నీ దేవతలో నా దేవుడో తేలిపోలేరా అన్నాడంతే. ఈరోజు ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని తేలిపోవాలి. నీ దేవతలు ఉన్నారో నా దేవతలు ఉన్నారో, కత్తుందో బలముందో ఏముందో చూద్దాం అంటున్న మాట 47వ వచనంలో. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదు, నువ్వు కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు అనుకుంటున్నావు. నీ కత్తి నిన్ను రక్షిస్తాను కూడా నేను అంటున్నాను, నన్ను యెహోవా రక్షిస్తాడు. దేవుడు ఆయుధము లేకుండానే దండు వారందరికీ దడ పుట్టించే యుద్ధం నాతో చేయిస్తాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆయన ఫైటర్. ఈ బ్యాటిల్ గ్రౌండ్లో ఫైటర్ ఎవరయ్యా అంటే యెహోవా. రారా తెలుసుకుందాం. ఎప్పుడైతే దిగాడో, దిగిన వెంటనే ఆడు అంటున్నాడు, రే, ఆయుధం లేకుండా వచ్చేస్తున్నావు వెంట. ఇది బాలే డైలాగ్ కాదు. ఆయుధాలు నీకు కావాలి, మాకు మా విశ్వాసము మా యుద్ధము యెహోవాది. ఒక్క పాట 2 నిమిషాలు చూడండి, మళ్ళీ వద్దాం. ఒక్కసారి చూద్దాం. ప్రాబ్లం ఏం లేదుగా, కాపీరైట్ సార్. ఓకే, ఒక్కసారి చూడండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటు చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే. అపోజిషన్కి ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన చెబుతున్న మాట ఒకే ఒక్కటి, ఇది 2 దేశాల మధ్య యుద్ధము కాదు. ఇది 2 దేశాల మధ్య యుద్ధం కాదు, 2 జాతుల మధ్య యుద్ధం కాదు, 2 దేవుళ్ళ మధ్య యుద్ధం కాదు. దిస్ ఈజ్ డివోషనల్ వార్. ఈరోజు నీ దేవుడో నా దేవుడో తేలిపోవాలి. దిస్ ఈజ్ డివోషనల్ వార్. రా తెలుసుకుందాం. దేవుడు నీ దేవుడో నా దేవుడో, దేశాల మధ్య యుద్ధం కాదు, జాతుల మధ్య యుద్ధం కాదు, నీ దేవుడు నా దేవుడు అన్న భక్తి కోణంలో యుద్ధం, డివోషనల్ వార్. హడలెత్తిపోయాడు అవతలోడు.
అందరూ మాట్లాడుతున్నారు. వాడికి డైలాగ్ వినబడేలా చెప్పాడు, రేపు ఈ టయానికి నీ దేహాన్ని ముక్కలు నరికేస్తా అంటే పక్కకు వచ్చి ఒకడు అన్నాడు. ఒకవేళ అన్నాడో లేదో విన్న వాడికి డౌట్, ఒకవేళ మనమే పక్కకి వెళ్ళి బ్రదరు కత్తి లేకుండా వాడిని ఎలా నరికేస్తావు? అప్పుడు దావీదు మరల అంటాడు, చూస్తూ ఉండు బ్రదరు, వాడి కత్తే నా కత్తి అవుతా, వాడి కత్తి చేత వాడినే నరుగుతాను, యుద్ధము యెహోవాదే. అబ్బాయి అన్న మరో మాట ఏంటో తెలుసా? 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదు, కానీ ఈ దండు వారందరూ తెలుసుకున్నట్లు యుద్ధం యెహోవాదే. ఈ దండు వారందరూ తెలుసుకున్నట్లు ఆయన మిమ్మును తెలుసుకొందురు, వారందరూ మిమ్మును. వారందరూ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ యుద్ధములో మేమందరం ఒకటే అంటున్నాడు. చూశారు, ఈ విజయం మా అందరిది, నాదంటలేదు ఆయన. ఈ విజయం మా అందరిది. వీరు తెలుసుకున్నట్లు వీరికి ఒక పక్కన మోటివేషన్ ఇస్తూనే అవతలోడికి బెంబేలు ఎక్కిస్తున్నాడు. చూడండి, చుట్టూ ఉన్నవారి గుండెల్లో ధైర్యం దింపుతూనే అపోజిషన్కి పూసలు వణికిపోయేలా వినబడేలా చెప్తున్నాడు. చూడండి ఎంత అబ్బాయి, ఎవరా అబ్బాయి? చిన్నోడు అన్నది. సౌలు అన్నాడు, ఈ చిన్నోడు కాదు, పెద్దోళ్ళకి తెలియనంత లోతైన జ్ఞానం అబ్బాయి వశమయ్యింది దేవుని కృపలో. అందుకే దేవుడు మెచ్చిన కుమారుడు, దేవుడికి నచ్చిన కుమారుడు, దేవుడు మెచ్చిన కుమారుడు. అబ్బాయి నోట వచ్చే మాట యుద్ధము యెహోవాది. ఈ యుద్ధంలో మనం అందరం ఒక్కటే అన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? సార్ మీరు ఏం డౌట్ పడకండి సార్, నేను వెళ్తాను, నేను ఫైట్ చేస్తానంటే, నేను చూస్తుంటే డౌట్ వస్తున్నారు అబ్బాయి అన్నారు. అప్పుడు దావీదు అన్నాడు, నాకు టెస్ట్ మనీ ఉంది సార్ అన్నాడు. దావీదు వచ్చి టెస్ట్ మనీ చెప్పాడు అనుకోండి, రాత్రికి మనకు జ్వరం వచ్చేది తెలుసా? అలాంటి టెస్ట్ మనీలు ఉంటాయి. ఇందాక సాక్ష్యం ఏం చెబుతావంటే, ఆయన సాక్ష్యం చెబుతూ ఆ 17:35 వాడిన మాట, ఒకే ఒక్క మాట చూడండి, నేను దానిని తరిమి. అక్కడ ఆగుదాం. నేను దానిని తరిమి. ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు సింహం ఎలా వచ్చింది అనుకోండి, ఎవరిని తరుముతారు చెప్పండి? మీకు అర్థమైందో లేదో? సింహం ఎలా వస్తే ఎవరు తరుముతారు? సింహము మనిషిని తరుముతాదా, మనిషి సింహాన్ని తరుముతాడా? సౌలు ఎప్పుడు వినన్న మాట ఏంటో తెలుసా? సింహాను నేను తరిమేసినీడు. అదేమో కుక్క, అదేమన్నా నక్క? సింహాన్ని తరిమేయడం ఏంట్రా నాయన? సింహాన్ని తరిమేశాడట. సింహాన్ని తరవడం ఏంటి? సింహం మనుషులను తరుముతుంది, ఎలుగుబంటి మనుషులను తరుముతుంది, మృగాల్ని తరిమేయడం ఏంటి? మీరు విన్నది నిజం సార్, నేను నిజంగానే తరిమేశాను. ఎలా తరిమేశావు? ఇదిగో ఆ సింహం నోటి నుండి నా స్నేహితురాలైన గొర్రె పిల్ల నేను విడిపించాను. సరే, ఈ ఫైట్లో, ఈ స్టోరీలో హీరో ఎవరో తెలుసా? నేనే సార్. ఆ సింహాన్ని చంపిన, ఎదిరించిన ఆ హీరో నేనే. ఈ హీరోకి ఎనర్జీ ఎవరో తెలుసా? మై లార్డ్, మై ఎనర్జీ అంటాడు. నేను హీరో అవడానికి నా ఎనర్జీ ఆయనే, నా శక్తి ఆయనతే. ఆయన ప్రతి దిక్కు నన్ను కాపాడాడు సార్. ఇప్పుడు చెబుతున్నాను, ఈ అరిసేవాడు సింహం కన్నా గొప్పోడు అంటారా అంటే ఇంకా సౌలు కంగారు, ఇంకా ఇంకెళ్ళిపో అన్నాడు. ఏజెంట్ రా, ఏజెంట్ అర్జెంట్గా అన్న, సైజు సరిపోతలేదు, పంపించండి, ఆపుకొని నీకు ఆ ఫోర్స్ ఆపుకొని పంపించండి. సౌలు కంగారు అయిపోయారు, అందరు కంగారు అయిపోయారు. వెళ్ళాడు, ఏవైతే యుద్ధ పరికరాలు, ఆ యొక్క బుల్లెట్ ప్రూఫ్స్ లాంటి జాకెట్స్ ఏవైతే ఉన్నాయని పక్కన పెట్టేసి వెళ్ళిపోయి, రాళ్ళు అట్టుకుని వెళ్ళిపోయి ఒకే ఒక్క దెబ్బతో కొట్టేసి వచ్చేసాడు. ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు, ఏటీడీ ఇలా చేసాడు. కంగారు అయిపోయారు, ఆశ్చర్యపోయారు. ఆ అబ్బాయి తీసుకునే నిర్ణయాలకి బెంబేలెత్తిపోయారు. ఆ 18వ అధ్యాయంలో రాస్తున్న మాట చూడండి. 18వ అధ్యాయం 12వ వచనంలో ముగించుకుందాం. 12వ వచనం, యెహోవా అతన్ని విడిచి దావీదుకి తోడైన మాట చూసారా? సౌలుని విడిచి ఎవరికి తోడు? దావీదుకు తోడు. ఎందుకు తోడు? దావీదులో దేవుని హృదయ స్పందన ఉంది.
దావీదు మనస్సు దేవుని ఉద్దేశానుసారమైన మనస్సు. ఒక గొడవ జరిగితే మనం చూసే కోణం ఒకలా ఉంటుంది, దావీదు చూసే కోణం ఒకలా ఉంటుంది. ఒక పరిస్థితిని మనం చూసే విధానం ఒకలా ఉంటుంది, దావీదు చూసే విధానం ఒకలా ఉంటుంది. దావీదు గారు చూసే విధానం దేవుడిని బట్టి ఆలోచిస్తాడట. 14వ వచనంలో, మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి, ఆ మాటలు చూసారు ఎలా ఉన్నాయో, సౌలు లాంటి బుద్ధి లేదు కాబట్టి తోడున్నాడు, సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి తోడున్నాడు. ఆ అబ్బాయి రోజు రోజుకి తగ్గించుకుంటున్నాడు, మంచి బుద్ధి ఉంది కనుకే దేవుడు తోడున్నాడు. దేవుడు ఎందుకు తోడుంటాడు ఒక మనిషికి? ఆ విలువలు మనం కాపాడుకున్నప్పుడు ఉంటాడు. యెహోవా దావీదుకు తోడున్నాడు, యెహోవా దావీదుకు తోడున్నాడు, యెహోవా దావీదుకు తోడై. ఈ మాటలు మరలా ఎవరికి చదువుతాను తెలుసా? యోసేపుకి దావీదు తోడై ఉండే. యోసేపుకి దావీదు తోడై ఉండే. ఎక్కడ తోడు? అన్నలు గోతులు ఇరిచేస్తే గోతుల్లో తోడు, జైల్లో పెడితే జైల్లో తోడు, ఎక్కడికి పోతే అక్కడ దేవుడు తోడున్నాడు. ఒంటరైన అబ్బాయికి దేవుడు చెప్పిన మాట, నేను నీకు సదాకాలము తోడుగా ఉన్నానని చెప్పా. ఆ దేవుడు తోడున్న టైంలో భక్తులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి, అందులో ఒకరోజు ఒక ఆంటీ గారు ప్రపోజ్ చేసింది. ఎవరిని? యోసేపు గారు. మరి నీ వాట్సాప్ నెంబర్ ఇస్తావా అందా. వాట్సాప్ వాడలేదు మేడం అన్నట్టు. వాడ్డాయిన వాట్సాప్ నెంబర్ కాదు, పర్సనల్ నెంబర్ ఇచ్చేస్తారు మేడం అంది. మనం అయితే ఆఫర్లు ఇచ్చింది, అదంది ఇదంది, ప్రేమిస్తున్నాను అంది, రోజు రోజుకి మాట్లాడుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడావో వాళ్ళకి నువ్వు బానిసైపోతావు. అది పాపానికి ఉన్న చిట్కా. రోజు మాట్లాడుతుంది, మాట్లాడి యెహోవా తోడు నా అబ్బాయిని లొంగదీయడానికి మాట్లాడుతూ మాట అందట, ఈరోజు నుంచి నువ్వు నేను ఒకటే అన్నట్టు ఉందామా? వద్దు మేడం. మనమైతే ఏం చేద్దామండి, ఆ సీన్లో మనం ఉన్నాం అనుకోండి, ఓపెన్గా ఒప్పుకుందాం. ఏం చేద్దాం చెప్పండి? ప్రభువా, అన్నయ్యలు లేరు, నాన్న కూడా లేడు, అమ్మ లేదు, తండ్రి గోతులు ఇసిరేశారు, అమ్మేశారు, తీసుకొచ్చి ఐగుప్తులో పడేస్తే తోడు లేని ఈ అభాగ్యుడికి తోడుని పంపించావా తండ్రి? నువ్వు ఉన్నావు అన్న. నీ ప్రేమని ఇలా కనపరుస్తున్నావా అమ్మాయి? లార్డ్ ఐ లవ్ యూ. అందుకే ఎదుగుతలేదండి మనం ఎందుకు దేవుళ్ళో ఎదగలేకపోతున్నాం, ఎందుకు లోకల్గా మనం ఎదగలేకపోతున్నాం తెలుసా? చెయ్యాల్సినవన్నీ చేసి నా దేవుడు చేస్తున్నాడు అంటమ్మా. యోసేపు అలా అనలా. మేడం గారు ఆఫర్లు ఇస్తున్నారు, ఆఫర్లు అదిరిపోయే ఆఫర్లు. ఫుడ్ ఇస్తా, బెడ్ ఇస్తా, డబ్బు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఏమంటావంటే నీ ఫుడ్ వద్దు, డబ్బు వద్దు, దగ్గరికి వచ్చారంటే మేడమే నేను దూకేస్తా. మనమైతే ఏమందామండి, ఏం కూరలు వండుతారు మేడం అని అడుగుదాం. ఆ అబ్బాయి టెంప్ట్ అవడు. ఆ అబ్బాయే కాదు, దావీదు ఈ విధానాలు చూస్తుంటే వాడు బాగున్నంత కాలం ఎదుగుతూనే దేవుడు తోడు, బాగున్నంత కాలం వారు ఆ నిష్ఠన కాపాడున్నంత కాలం దేవుడు తోడై ఉన్నాడు కనుకే వాళ్ళు ఎదిగిపోయారు రోజు రోజు. మరో మాట రాస్తున్నాడు చూడండి, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం ముగించేసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎంత విచిత్రమైన మాట ఉందో చూడండి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు, ఆ మాట ఎలా ఉందో చూడండి. దావీదు అంతకంతకు వర్ధెలను, అంతకంతకు రోజు రోజుకి ఎదిగిపోతున్నాడు. ఎంత ఎదిగిపోయాడో తెలుసా? 7వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్నాడు చూడండి. ఇదే సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలగచేసి, తరువాత రాజు నగరయందు కాపురముండి నాతాను ప్రవక్తను పంపనంపి పిలవను. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు చెప్పండి? గొర్రెల్ని కాసేవాడు రాజు అయ్యాడు. అందుకే ఆయనకి టైటిల్, బైబిల్ పండితులు ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? సఫర్డ్ కింగ్. గొర్రెల కాపరి కింగ్ అయ్యాడు.
గొర్రెల్ని కాస్తున్నవాడు రాజు అయ్యాడు. రాజు అయితే రాజు అయిన తర్వాత దేవుడు అన్ని వెనకాల చక్కబెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. చుట్టూ నెమ్మది కలగజేస్తున్నాడు. నలుదిక్కుల శత్రువుల మీద నెమ్మది కలగజేస్తున్నాడు. ప్రత్యేకముగా ఒక సేవకుడిని పక్కన పెట్టి జాగ్రత్తగా నడిపిస్తున్నాడు. అంత ప్రేమిస్తున్నాడు దావీదు. ఎక్కడో చదివిన వచనాలు ఈయనొద్దు 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 అన్న ఆయన ఈ అబ్బాయి ఎందుకు కావాలంటే ఈ అబ్బాయి నా ఉద్దేశానురైన మనుష్యుడు, అంతు నాకు కావాలి. ఆ అబ్బాయి గుండె నా కొరకే, ఆ అబ్బాయి ఆలోచన నా కొరకే కొట్టుకుంటాడు గనకే ఆ అబ్బాయి నేను ఎదిగింప చేస్తానన్నాడు. మరో మాట చెప్పనా, ముగించేస్తాను. ఇక దావీదు స్నేహితులు కూడా చాలా విచిత్రంగా ఉంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని, మన స్నేహితులు బాగుండాలంటే ముందు మనకు దేవునితో కమ్యూనికేషన్ బాగుండాలి. మన స్నేహాలు బలముగా ఉండాలి అంటే మనం దేవునితో సరిగ్గా కనెక్ట్ అయి ఉండాలి. దావీదు స్నేహాలు ఎలాంటివో తెలుసా? దావీదు గారికి స్నేహం ఎక్కడి నుంచి, ఎలాంటి దిక్కు నుంచి వచ్చిందంటే, దావీదు స్నేహితుడు శత్రువు కుటుంబంలో నుంచి స్నేహితుడు వచ్చాడు. ఏ శత్రువైతే బాణం విసిరాడో, ఏ శత్రువైతే ఈట విసిరాడో, ఆ శత్రువు ఇంటిలో నుంచి దావీదు కోసం కొట్టుకునే 2 హృదయాలు బయటకు వచ్చేట. అందులో ఒకటి నాతాను, 2 వాళ్ళ చెల్లి. దావీదుని ప్రేమిస్తున్నారు. ఎంతగా వారు నిబంధన చేసుకున్నారు. ఎంత నిబంధనో తెలుసా? వారు మాట్లాడుతున్న మాట విచిత్రముగా ఉంటుంది. ఎంత విచిత్రమైన మాట అన్నారంటే, దావీదును బట్టి వాళ్ళట అన్నీ వదిలేసుకోవడానికి రెడీ అయిపోయాడు. చూడండి ఒకసారి 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. యెహోవా 17వ అధ్యాయం, క్షమించిన 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, నీవు నా తండ్రి అయిన సౌలునకు అతనితో చెప్పి. దేవుణ్ణి బట్టి ఆ మాట ఎలా చూడండి. మనకి ఎలాంటి స్నేహితులు ఉంటారో తెలుసా? మనం కృంగిపోతే మనకి దేవుని మాట చెప్పి ఎన్ను తట్టే స్నేహితులు ఉంటారు దేవుళ్ళో ఉంటే. ఒకప్పుడు దావీదు ఇతరులను ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు దావీదుని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? స్నేహితులు, ప్రాణ స్నేహితులు. వాళ్ళు ఎలా వదిలేసుకుంటారో తెలుసా? మనల్ని ప్రేమించిన స్నేహం కొరకు, వారి నిబంధన చేసిన నిదర్శనం కొరకు వారన్నీ వదిలేసుకుని వచ్చి అంటారట, ఫ్రెండు నీతో మేము ఉండిపోతాం అంటారు. యోనాతాన్ అన్నాడు, నీ కోసం నేనున్నా. మా నాన్న ఎన్ని కుట్రలు పన్నా నీ కోసం నేనున్నా, నీ కోసం నేను నిలబడతా. నా అర్హత నీదే, నా సత్తువు నీదే, నా కిరీటం నీదే, నా రాజవస్త్రం నీదే, నా తర్వాత రాజువు నీవే, నువ్వే సరి అయిన రాజు. మన స్నేహాలు ఎలా ఉండాలి తెలుసా? మనం బాగుపడితే మనం చూసి సంతోషించే స్నేహాలు ఉండాలి. మన పక్కన మనం బాగుపడితే మనం చూసి ఏడ్చే స్నేహితులు ఉన్నారో నేను చెప్తున్నాను, చంపేస్తారు ఒకరోజు మిమ్మల్ని. మనం ఎదిగితే ఆనందించాలి, మనం నవ్వుతే మనతో నవ్వాలి, మనం ఏడిస్తే మనతో ఏడవాలి. మనం నవ్వుతే మనం చూసి ఏడ్చేవారు స్నేహితులు కాదు. మరి అలాంటి స్నేహితులు ఎక్కడ దొరుకుతారు? దేవుళ్ళో దొరుకుతారు. నువ్వు దేవుడిని ఎతుకు, దేవుడు స్నేహితుల్ని ఎతికి నీ పక్కన పెడతారు. వారు చెప్పకుండానే పోగవుతారు. వాళ్ళు ఎలా వస్తారో కూడా తెలియదు, వచ్చేస్తారు అంతే. మన మనసెరిగిన వారిని, మనలాగే ఆలోచించే వారిని, అచ్చు మనలాగే నిర్ణయాలు తీసుకునే వారిని మన వెంట తిప్పేస్తాడు ఆయన. అది సీక్రెట్ అండి. స్నేహితులైనా లైఫ్ పార్ట్నర్ని కూడా ఆయన సెట్ చేస్తాడు. మన జీవిత భాగస్వామి ఎవరో కూడా ఆయన సెట్ చేస్తాడు. దావీదు నిర్ణయించుకున్నాడు. దావీదు నిర్ణయం ఫెయిల్యూర్ అయింది, దేవుడి నిర్ణయం సక్సెస్ అయింది. దావీదు ఇంకొకరిని చేసుకుందాం అనుకున్నాడు, కానీ దేవుడి నిర్ణయం ఏంటి తెలుసు? ఇదిగో ఈ మేకాలు నీకు కరెక్ట్ అన్నాడు. మేకాలేదు, తనే నీకుండాలి, నీకుండాలి, ఇదిగో ఈమె నీకు ఖచ్చితమైనది. దావీదు నిర్ణయించిన అమ్మాయి గొప్పది. క్షమించండి, దేవుడు నిర్ణయించిన అమ్మాయి గొప్పది. తను నిర్ణయించుకున్న అమ్మాయిని దేవుడు వద్దన్న. మనం ఏమంటాం చెప్పిన, ఏం చూసి ఇష్టపడ్డారు ఆ పిల్లంటే తెల్లగా ఉంది అన్నాడు. ఏం చూసి ఇష్టపడ్డారు? అదంతా ఇది కాదు, దేవుని చిత్తం ఉందా అది 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 పెనుగులాట.
లేదండి అన్నయ్య 5 ఇస్తానన్నారని. 5 గట్టిగా ఎత్తారు, కంగారు బాగా ఎత్తారు. 5 ఇస్తానన్నారని 6 ఇస్తారు. ఇవన్నీ లక్షలు కాదురా అయ్యా, లక్షణాలు లక్షణాలు లక్షణాలు. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు. చదువుకుందాం, ముగించుకుందాం త్వరగా. 13వ అధ్యాయం 14 వచనం. 13వ అధ్యాయం 14 వచనం మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం. తన చిత్తానుసారమైన మనుష్యుని ఒకణ్ణి కనుగొని ఉన్నాడు. నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించిన తన చిత్తానుసారమైన మనుషుని నిలబెట్టి స్థిరపరిచి సదాకాలం అతనితో ఉండి అన్నాడు, నువ్వే నా పక్షాన రాజువి. కీర్తనకారుడు ఆయన గూర్చి ఎంత విచిత్రమైన మాట అంటున్నాడు చూడండి. 78వ కీర్తన 70 వచనం నుండి 78వ కీర్తన 70 వచనం నుండి ఒకసారి చూడండి, త్వరగా ముగించుకుందాం. 78వ కీర్తన. తన దాసుడైన దావీదును కోరుకొని ఏంటట, గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిపించిన ఆ మాట ఎలా రాస్తున్నాడో చూడండి. ఒక మనుష్యుని దేవుడు కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిచి పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును ఇశ్రాయేలుని స్వాస్థ్యమైన ఇశ్రాయేలుకు మేలును మేపుటకై అతన్ని రప్పించను. అందుకే సఫర్డ్ కింగ్. పాడి పాడి పశువులు మేపుతున్న ఆయన ప్రజల్ని పరిపాలించే రాజు అయ్యాడు. ఎలా అయ్యాడు, ఎలా ఎదిగాడు, రోజు రోజుకి ఎలా ఎదిగాడు, ఆడికి స్కెచ్ చేసి ఈడికి స్కెచ్ చేసి ఎలా ఎదిగిపోతామంటే ఎదగం. గుర్తుపెట్టుకోండి, పెద్దలను గౌరవించాలి, లోబడాలి, బాధ్యత ఉండాలి, ఎక్కడికి పోయినా సుబుద్ధి ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనకుంటాయో దేవుడు అనే ఒక కసి మన హృదయంలో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని తన ఘనమైన పాత్రగా తన రాజ్యంలో వాడుకుంటాడు. హెచ్చిస్తాడు ఆయన అని అలా అనుకుంటున్నాం. ఈరోజు ఆడిని ఎదుడు చేసి ఈయనో చేసి ఏదో చేస్తే ఏం చేస్తా, దేవుడు ఎదుడు చేస్తాడు. నేనేమనుకుంటున్నాను. 78వ అధ్యాయం 52, 53 వచనాలు. అదే అధ్యాయం కీర్తన. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయిను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన సురక్షితముగా నడిపించెను. వారు శత్రువులను సముద్రంలో ముంచి వేసెను. ఆయన నడిపించిన వ్యక్తులలో ఒక వ్యక్తి దావీదు. ఎంత విచిత్రమైన మాటలు. ఇంకా మాట్లాడుతూ అన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 4-5 వచనాల్లో 30 సంవత్సర కుర్రోడు అన్నాడట, నీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి అని అడిగితే, నా సక్సెస్కి సీక్రెట్ మై లార్డ్. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదవండి. 5వ అధ్యాయంలో 30 ఏళ్ళప్పటికి దావీదు 30 ఏళ్ళకి రాజు అయిపోయావు, 30 ఏళ్ళకి నాయకుడు అయిపోయావు, 30 ఏళ్ళకి రికార్డ్స్ నీ పేరు మీద రికార్డ్ చేయబడ్డాయి. నువ్వు ఎలా సక్సెస్ అయ్యావని సక్సెస్ఫుల్ స్టోరీ ఒకటి చెప్పమంటే చెబుతాడు. నా స్టోరీలో నేను హీరో అవడానికి కారణం ఒకే ఒక్కరు, నా దేవుడు. దావీదు మాటలు ఆశ్చర్యం, ఈ చిత్రమైన మాటలు. ఆయన అంటాడు, ఎంత ఎదిగినా దేవుని దగ్గర ఆయన మాట్లాడే మాట 5వ అధ్యాయం 12వ వచనంలో, మనం ఎంతగా దేవుని పని చేస్తే అంతగా ఆయన చిత్తాన్ని మన మీద నడిపిస్తాడట. ఇశ్రాయేలు మీద ఇశ్రాయేలును రాజుగా స్థిరపరచిననియు ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తం రాజ్యము ప్రబలము చేయును. ఎదిగిపోతుంది. ఎప్పుడెప్పుడు గుర్తుపెట్టు, కుటుంబం బాగుండాలన్నా, సంఘం బాగుండాలన్నా, నేను బాగుండాలన్నా, ఎవరు బాగుండాలన్నా, ప్రభలు పోవాలంటే మనం బాగుండాలి. కుళ్ళేస్తాలు, పనికి మాలేస్తాలు ఇలాంటివి చేసామనుకో ఎదగంగాక ఎదగ. దావీదులో ఉన్న మంచి క్వాలిటీ ఏంటో తెలుసా?
నువ్వు రాజు అయ్యావు దేనికి అయ్యావంటే ఆడిని బానిసం చేయడానికి. మరి ఎందుకు అయ్యావు రాజువి? దావీదులో విజన్ ఏంటో చూడండి, ఎంత బాగుంటుంది ఆ వచనం, ఎంత బాగుంటుంది చూడండి. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో, 22వ అధ్యాయం 2వ వచనం, మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, సమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయిన. ఎవరికి రాజు? సోగ్గలు కాదు రాజు ఈయన. ఎవరికి రాజు? దిక్కుమాలిన వారికి, సమాధానం లేని వారికి, బాధల్లో ఉన్న వారికి నువ్వు ఎవరికి రాజు అయ్యి అంటే ఈ బానిసలైన బతుకులుగా బతుకుతున్న ధైర్యం చెడిపోయిన వీరికి ధైర్యం చెప్పే రాజు. అదండి ఒక నాయకుడికి ఉండాల్సిన బుద్ధి, ఒక నాయకుడికి ఉండాల్సిన విధానం. దావీదు గురించి చెప్తున్నాడు చూడండి, మరలా ఒకసారి చదువుదాం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేయవారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనెను. అతను వారికి అధిపతి అయిన. అతని యొద్ద ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉన్నారు. ఎవరున్నారట ఆయన చుట్టూ? ఇబ్బందులు ఉన్నారు. ఈ లక్షణాలు ఎవరికున్నాయి తెలుసా? యేసుక్రీస్తుకున్నాయి. పేదవాళ్ళు, అన్నం లేనివారు, కంటి చూపు లేనివారు, కుంటివారు, గుడ్డివారు, పనికిరాని వారు, అభాగ్యులు, బతుకుల్లో ఓడిపోయిన వారు తిరిగేవారు. ఈ రాజుకి ముంగుర్తు చెప్పండి, ఆ రాజు దావీదు. ఒకటా రెండా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఎలాంటి వ్యక్తులు అంటే ఇదే సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడు చూడండి త్వరగా. ఇదే సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనంలో, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను, పనికి మాలిన వారైన కొందరు వీడు మనతో కూడా రాక నిలిచిరు గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకి మరలా వచ్చునా, మనకి ఏమి వీరికి ఇయ్యకము, తమ భార్య పిల్లలను వాళ్ళని తీసుకొని పోనిచ్చినని. అందుకు దావీదు ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీద వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఎలాగూ చేయకూడదు. చూసారా, సెల్ఫ్ లేదా ఆయన. వీళ్ళు మనతో రాలేదు కనుక, మనతో యుద్ధం చేయలేదు కనుక, మన వెనకాల రాలేదు కనుక వీళ్ళకి ఏమి ఇవ్వకో దావీదు, మనకు పంచేయి వాటాలు వేసి. కానీ తప్పు. మనం అధికవతులైంది, మన రాజులమైంది దేనికో తెలుసు. ఇదిగో అనేకులు బాగుండడానికే దేవుడు మనల్ని అధిపతి చేశాడు. మనం అంతకు రాజులమయ్యాం తప్ప మనం అందరినీ బానిసలు చేయడానికి రాజులం అవ్వలేదు. అందుకేనండి దావీదు దినం ఎదిగాడు, రోజు రోజుకి ఎదిగిపోయాడు. దావీదులో ఉన్న చక్కటి క్వాలిటీ ఒక్కటి చెప్పి ముగించేస్తాను. నిజంగానే ఒట్టే చెబుతున్నాను, ముగించేస్తాను. 23వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. ఆ మాట చాలా బాగుంటుంది. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా పలికిన, దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందుడువాడును, ఇశ్రాయేలుకి స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడును, దావీదు పలికిన దేవోక్తి. అతనికి ఎన్ని ట్యాగ్లైన్స్ ఉన్నాయో చూడండి. ఏంటట? మధుర గాయకుడు, నెక్స్ట్ కాపరి, నెక్స్ట్ రాజు, నెక్స్ట్ సంగీతకారుడు, నెక్స్ట్ మొత్తం ఆ పాట కథానాయకుడు ఆయనేనట. ఆయన గూర్చి ఎన్ని క్వాలిటీస్ చూడండి. ఆయన గూర్చి స్తోత్ర గీతములు చెప్పే మధుర గానము చేసిన గాయకుడు దావీదు, పైగా గొప్ప దేవోక్తులు చెప్పే బోధకుడు. ఒకటి కాదు, రైటింగ్ ఉందట, ప్రీచింగ్ ఉందట, సాంగ్స్ని ఎలా ఇన్ని తెలుసట దావీదు. అందుకే దావీదు కీర్తన మీద ప్రత్యేకమైన ఒక పుస్తకమే బైబిల్లో. అంత ఎదిగిపోయాడండి దావీదు, అంత ఎదిగాడు. ఎంత ఎదిగాడో తెలుసా? ఆ దావీదు పాటలు రాయడమే కాదు, ఆ దావీదు సిగ్గులేని ఆరాధికుడు. ఏ ఆరాధికుడు?
సిగ్గులేని ఆరాధకుడు, భక్తులు పెట్టిన పేరు ఆయనకి. ఆయన దేవుని కొరకు సిగ్గులేని ఆరాధకుడు, దేవుని కొరకు సిగ్గులేని ఆరాధకుడు. దేవుని కొరకు పాడడానికి, దేవుని గురించి మాట్లాడడానికి నడి వీధుల్లో నిలబడి మాట్లాడతాడు, పాడతాడు. సిగ్గు లేకుండా దేవుని కొరకు గంతులేస్తాడు. ఆయన పేరు సిగ్గులేని ఆరాధకుడు. మనము ఎన్ని బూతులు మాట్లాడతాం, వచ్చి దేవుని కోసం పాట పాడమంటే తెగ వచ్చేది సిగ్గు మనకి. అరే ఆ బాత్రూంలో పాడుతున్నావుగా, తెగ పాడతాం. దేవుడి గురించి పాడాలంటే సిగ్గు, మాట్లాడాలంటే సిగ్గు. దావీదును చూడు, సిగ్గు లేని ఆరాధకుడు. అందుకే ఆ అబ్బాయి రోజు రోజుకి ఎదిగిపోయాడు. పాత నిబంధనలో నా ప్రియుడు దావీదంటే, క్రొత్త నిబంధనలో నా ప్రియుడు యేసుక్రీస్తు. దావీదైనా కొంచెం బాధ పెట్టాడేమో, కానీ రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు ఇళ్ళలోకి వచ్చి ఈరోజు తండ్రిని బాధ పెట్టలేదు. సింహాసనం వదిలాడు, వచ్చాడు. దావీదు కింద నుంచి సింహాసనం ఎక్కాడు. దావీదు రోజు రోజుకి ఎదిగాడు. ఈ రాజులకు రాజు దావీదు సింహాసనం మీద వచ్చిన ఈ రోజు రోజు రోజుకి చెప్పండి దిగిపోయాడు. దావీదు గ్రాప్ వేరు, యేసుక్రీస్తు వారి గ్రాప్ లెవెల్స్ వేరు. గంజి తాగినవాడు బెంజిలో తిరగలడేమో కానీ బెంజిలో తిరిగినవాడు గంజి తాగలేడు అన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇది నిజమే, నిజమే. గంజి తాగైనా పైకి వెళ్ళొచ్చేమో కానీ పైకి వెళ్ళినాడు మరలా గంజి తాగమనండి, కష్టం. కానీ ప్రభువు చూడండి, పైన ఉన్నవాడు కిందకు వచ్చేసాడు. ఇప్పుడు నా రాజు దావీదు కాదు, నా రాజు వ్యక్తులు కాదు, నా రాజు, నా రారాజు యేసుక్రీస్తు. ఈ రాజు యుద్ధం జరిగితే ఆయన ముందు నిలబడిపోయి నా కొరకు ప్రాణాలు ఇచ్చే రాజు. దావీదు కొందరు ప్రాణాలైనా తీశాడేమో కానీ అందరు ప్రాణాల కొరకు ప్రాణం పెట్టి నిలబడి యుద్ధం చేసే రాజు నా రాజు మన యేసుక్రీస్తు. అందుకే మరణంతో యుద్ధం చేశాడు, పాపంతో యుద్ధం చేశాడు, మనల్ని గెలిపించడానికి మన కొరకు సమస్తము చేశాడు. కనుక అంత బహుమానం మనకి ఇచ్చాడు. ఇంత కొరకు, మన కొరకు ఇంత యుద్ధం చేసినప్పుడు ఇంకేం చేయగలం ఆయన గురించి. అందుకే ఆ పాట, అందుకే ఆ కీర్తన, ప్రభువా బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా మలినమైన నా గతాన్ని తీసేసావు. బంధువులు బాధించిన, ఎడబాసిన, స్నేహితులను నమ్మేసి నా మీదకి రాళ్ళు ఇసిరేసి, నా వారే నన్ను కాది పొమ్మన్న, రక్కసి వేదల్ని నన్ను వేధించిన, చీకట్లే కమ్మేసిన, మరణాలు విలయాలు నన్ను కబలించేసిన, ఏది చేసినా నాకు అర్థమైపోయింది ఈ యూనివర్స్లో ఒక సత్యం, నువ్వు నా కొరకు నా ముందు నిలబడి చనిపోయావు. అందుకే నా జీవితం నీదేనయ్యా, నాకు ఇంకా ఏమో అది